నదీ హ్రదాలు సముద్రాలు అన్నీ. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని జనసేన పార్టీని క్షేత్రస్థాయిలోని మరింత బలోపేతం చేసే దిశగా కార్యాచరణ చేపడుతున్నట్లు జనసేన రాష్ట్ర నాయకుడు గడ్డాల శ్రీనివాసరావు తెలిపారు. ఖమ్మంలోని నిర్వహించిన మీడియా సమావేశంలోని ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీల అమల్లో విఫలమైందని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన నిరంతరం పోరాడుతుందని, ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. నా మనసుకు దగ్గరగా ఉన్న పార్టీ సిద్ధాంతాలు కానివ్వండి, లేకపోతే వారి సేవా కార్యక్రమాలు కానివ్వండి, వారి రాజకీయ సిద్ధాంతాలు కానివ్వండి, ఇవన్నీ చూసుకొని ఈరోజు జనసేన పార్టీలో గత నెల 3వ తారీఖు జూన్ 3కి నేను జనసేన పార్టీలో మా జనసేన గౌరవ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం వారి నేతృత్వంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. అప్పటి నుంచి కూడా యాక్టివ్గా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఎస్పెషల్లీ మనకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఈ జనసేన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ రామకృష్ణ గారు ఆల్రెడీ ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండటం జరిగింది. అలాగనే మా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న జన సైనికులతో కలిసేసి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఇకపోతే మీకు ముఖ్యంగా తెలియజేసిందంటే రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని కొత్తగూడెంలో ఏర్పాటు చేసుకున్నాం. రేపు ఉదయం 10 గంటలకి ఆ కార్యక్రమం జరగబోతున్నది. దానందరికీ కూడా ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా, ఇతర మీడియా మిత్రులందరూ కూడా మేము మా హృదయపూర్వకంగా మా జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా తరఫున మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. సుమారు 1000 మంది పైగా మా కార్యకర్తలు అనుకోండి, మా జన సైనికులు అనుకోండి, వీర మహిళలు అనుకోండి, సాధకులు అనుకోండి, వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమానికి మరింత పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. వారితో పాటు మీకు కూడా మా సోదర స్వాగతం పలుకుతున్నాం. ఇలాంటి చర్చ జరుగుతుంది. జనసేన పార్టీలో చేరిక